వృకోదరుడైనటువంటి వాడు భీముడు. అతను కూడా క్లేశము అనేటువంటిది ఎప్పుడూ కూడా తెలియనటువంటి వాడు. అలాంటి వాడు ఎలా నిద్రిస్తున్నాడు, ఎలా తింటున్నాడు, ఆకలి తీరుతుంది ఆయన గారికి? వృకోదరుడు కదా, మరి వాడి ఆకలి ఎలా తీరుతుంది అని చెప్పి ఆయన గారు బాధపడుతున్నారు. అలాగే సౌందర్యంలో చాలా గొప్పవాళ్ళు అయినటువంటి నకుల సహదేవులు కూడా ఏ రకంగా సుకుమారులైనటువంటి వారు కదా, వీళ్ళ యొక్క వనవాస క్లేశాన్ని ఏ రకంగా వాళ్ళు అనుభవిస్తున్నారో కదా అని చెప్పి ఆ రకమైనటువంటి ద్రౌపదిని గురించి వాళ్ళ గురించి ఈయన గారు కూడా ఒక్కసారి స్మరించి, ఈ దుఃఖానికి కారణం నేను కూడా భాగస్వామినే కదా అని చెప్పి మానసికంగా నిట్టూర్పులు విడుస్తూ ఆయన గారు తన బాధను వ్యక్తం చేయడం జరిగిందనమాట. అంతేకాదు మరో విషయం కూడా ఉన్నదండి. ఎంతగా వీళ్ళు నా కుమారులైనప్పటికీ కూడా వాళ్ళకి జరిగినటువంటి పరాభవం వలన వాళ్ళు కొన్ని శబదాలు చేసి ఉన్నారు. అవి నా మనస్సు కొంచెం గాయాలుగా ఉన్నాయి. ఏం చేసేట ఆయన? నచాపి భూమౌ పరివర్తమానవు వధం సుతానాం మమ కాంక్షమాణః సత్యేన ధర్మేణ చ వర్యమాణః కాలం ప్రతీక్ష్యత్యధికో రణేన్యైః. అంతేకాదండి, ఆ భీముడున్నాడే వాడు సామాన్యుడు కాదు. ఏమన్నాడు వాడు? నా కుమారులను చంపాలి అని భావన చేస్తూ ఆ శయ్య మీద, తాను పడుకున్నటువంటి శయ్య మీద అటు ఇటు పొర్లుతూ పదే పదే ఈ వృత్తాంతాన్ని తలుచుకుంటూ ఉంటాడు ఆయన గారు. అలాంటి వాడు ఆయన గారు. కానీ అతను ఎలాంటి వాడో తెలుసునా? వాడిని ధర్మము అనేది ఆపుతుంది. వాళ్ళ అన్నయ్య గారు బ్రేకులు వేస్తున్నాడు, లేకపోతే ఏదో జరిగిపోయేది ఈ పాటికి. ఆ ధర్మము అనేటువంటిది అతన్ని ఆపుతుంది. కాబట్టి జరగబోయేటువంటి యుద్ధంలో తప్పనిసరిగా చంపగలను అనేటువంటి భావనతో కాలం కోసం నిరీక్షిస్తున్నట్టుగా ఉన్నాడు భీముడు. ఎవరి విశ్లేషణ ఇది? ధృతరాష్ట్రుడు యొక్క విశ్లేషణ. ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు, అంటే ఆయనకి కథ తెలిసిపోయింది, జరగబోయే అంశం తెలిసిపోయింది. ఎందుకని? వీళ్ళు అధర్మపరులు, అధర్మమైన కార్యాలు చేసినటువంటి వారు, ధర్మం వారి పక్షాన ఉన్నది, కృష్ణుడు వాడి పక్షాన ఉన్నాడు. ఇక మనకు జరగబోయేది ఇవాళో రేపో జరగబోయేటువంటి అంశమే. కాకపోతే ఇవన్నిటినీ కూడా నేను కళ్ళు లేకపోయినా ఇవన్నీ వినవలసి వచ్చింది, మనం అంతా కూడా బాధపడాల్సినటువంటి సన్నివేశ సందర్భం ఉన్నదే అని చెప్పి ఆ ధృతరాష్ట్రుడు పదే 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 ఆ రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరిస్తూ తన యొక్క తాపాన్ని ఆ రకంగా మానసికంగా అనుభవిస్తూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు ఈ రకంగా. అంతేకాదండి, మరొక విశేషం కూడా మనం అనుకోవాలి. దుర్యోధనస్య సూతపుత్రో దుశ్శాసనశ్చాపి సుమందచేతాః మధు ప్రవిశ్యంతి నతు ప్రపాతం యద్యూతమాలంబ్య హరంతి రాజ్యం. అంతేకాదు దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళంతా ఎలాంటి వారో తెలుసునా? ఎవరంటున్నారు? ధృతరాష్ట్రుడు. వీళ్ళు మూర్ఖులు. వీళ్ళంతా కూడా ఎవరు చెప్పినా విన్నటువంటి మూర్ఖులు. ఏం చేశారు? జూదాన్ని ప్రమాణంగా పెట్టి వాళ్ళ రాజ్యాన్ని అపహరించినటువంటి వారు. ఎలాంటి వారో తెలుసునా? తేనె మీద దృష్టి పెట్టారే కానీ లోయలో పడిపోతున్నాము అనేటువంటి ఆలోచన వీరికి తెలియలేదు. ఎలాట? యజ్జూతమాలం యహరంతి రాజ్యం మధు ప్రవిశ్యంతి నతు ప్రపాతం. ఆయన గారు లోయలో పడుతున్నాను రా బాబు, ముందుగా తేనె దొరికింది, తేనె తాగుతున్నాము అనుకున్నారే తప్ప ఆ తర్వాత జరిగేటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాని గురించి వీళ్ళెవరూ కూడా దృష్టి పెట్టలేదు. ఎందుకని? జరగబోయేది అదే. అంతే కదండి. ఎప్పుడైనా తాత్కాలిక ఆనందం లభించినటువంటి వాడు ఏం చేస్తాడు? కాసేపు ఆనందపడతాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో వాడికి తెలుసు. ఎవరా ఈ కాసేపు దానికి ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు, ఆనందపడుతున్నావు? ఏమో, మళ్ళాంటి వాడికి ఇలాంటి ఆనందం ఎప్పుడు లభిస్తుంది? రాని వచ్చే కష్టం ఎటు వస్తుంది, తప్పే కష్టం ఎటు అనుభవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు వచ్చినది అద్య కాకహ వయం శివ మయూరాత్ అంటేట ఒకడు. వాడికి ఏదో పావురాలను పెంచుకోవాలని కోరిక కలిగింది ఒక ఆయన గారికి. పావురాల కొట్టు దగ్గరికి వెళ్ళాట. ఏమయ్యా పావురాలన్నీ ఉన్నాయా, ఏమైనా మంచి మంచి ఉన్నాయా అని అడిగట. అయ్యా ఏమి లేవంటే అన్నీ అయిపోయాయండి అన్నట్ట. ఏమున్నాయి అని అడిగట. కాకి ఉన్నదండి అని అడిగట. కాకులు ఉన్నాయండి అన్నట్ట. ఓ అలాగా, అద్య కాకహ వయం, ఓన్లే ఆ మయూరాల కంటే ఇవాడు దొరికి కాకే నయం అని చెప్పి ఆ కాకిని తీసుకెళ్ళేటవాడు.
అట్లా ఉంటుంది కొంతమంది వ్యవహారాలన్నీ కూడా. అంటే రేపు వచ్చేటువంటి దానికంటే కూడా ఇప్పుడు అనుభవించే అనుభవమే చాలా గొప్పది అని జీవించేటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉంటారు. వాళ్ళ వల్లే నష్టాలు మనకు కలుగుతుంటాయి అన్నమాట.